ఏ రకంగానైతే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు హౌస్లో అసెంబ్లీలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉన్నదో, లేదా అవినీతి పరుల్ని ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తూ వారికి వంత పాడుతూ ఉన్నదో, దానికి బీజేపీ హౌస్లో నిలదీస్తూ నిగుతేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అడిగేటువంటి ఒక విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే కౌన్సిల్లో కూడా ఎగువ సభ, పెద్దల సభ, ఇది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి తప్పుడు పనుల నుంచి కళ్ళెం వేయాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అది చేయగలుగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేదా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ సమస్యలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక సంఘాల వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సమస్యల పరిష్కారం కోసం నోటీసులు ఇస్తూ అనేక మార్లు కలిసి ప్రయత్నం చేసిన పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రంగా కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఆ సంఘాలన్నీ కూడాను ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. ప్రజల ముందరకు వచ్చి మంత్రులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. మభ్యపెట్టే మాటలు, మోసపూరిత వాగ్దానాలు, అమలుకు ఏ కోశాన కూడా అవకాశం లేనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దోషిగా నిలబడ్డది. అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సైతం ఇవాళ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చిన ఇంకొక ఎమ్మెల్యే ఈ సర్కార్, సొంత సర్కార్ గురించి ఏ రకంగా, ఒక నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నాం మనం చూస్తూ ఉన్నాం. విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా మేము అమలు చేయని కారణంగా ప్రజల్లోకి వెళ్ళి మరి మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. అంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నది. మనం వాగ్దానాలు పెద్దగా ఇచ్చినాం, ప్రజలు ఆశిస్తూ ఉన్నారు, ఆ యొక్క పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మేము చేయలేకపోతున్నాం అనే ఒక మాట వాళ్ళలో అంతర్మదనం నడుస్తూ ఉన్నారు. ఇటువంటి సర్కార్ ఈ రాష్ట్ర ప్రజల కోశాన కూడా న్యాయం చేయజాలదు. అలాగే నిరుద్యోగ సమస్యను కూడా, ఉపాధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఉపాధి మరి పెంచేటువంటి, ఇచ్చేటువంటి ఒక పరిష్కారం దాన్ని చూపడం లేదు రేవంత్ రెడ్డి గారు. పెద్ద హెడ్లైన్స్తో స్టేట్మెంట్ ఇవ్వస్తున్నది. విదేశాల్లో టూర్ చేసి నిధులు సేకరిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు పెద్దగా పెట్టేసి వాటి యొక్క ఎక్స్పోజర్ ఇచ్చుకుంటున్నారు తప్ప నాట్ ఈవెన్ డిపిఆర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ లేదన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేనటువంటి ఒక నవీన్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఏ రకంగానైతే మద్దతు ఇచ్చి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించినారో, అదే రకంగా ఇవాళ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థులైనటువంటి ఒక మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంజిరెడ్డి గారిని కూడా ఈ ప్రాంతంలోని విద్యావంతులు, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ మరి గ్రాడ్యుయేట్స్, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్ అందరు కూడాను పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది ఏ కోశాన కూడా జరుగుతుంది. ఇవాళ హౌస్లో కొట్టాడే వ్యక్తులు కావాలి. జీ హుజూర్ అని గులాంగిరి చేసేవాడు కాదు. సక్రియంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు పనిచేయరు.
వాళ్ళు పనిచేయని సర్కారును అడుగుదామంటే హౌస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతిపక్షంలో గట్టి వాయిస్ వినిపించే వాళ్ళు లేకుంటే వాళ్ళంతా కూడా ఇష్ట రీతిన మరి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటుంది. చాలా ప్రమాదకరమైన ప్రజాస్వామ్యం మొత్తంగా కూడా దాని స్ఫూర్తి దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా రక్షించే పరిస్థితి ఉండదు. వాళ్ళ నడుస్తున్నదే రేవంత్ రెడ్డి సర్కార్ ఏ రకంగా నవ్వుల పాలైతా ఉన్నదో మనం కోర్టులు ఏ రకంగా మొట్టికాయలు వేస్తామని చూస్తూ ఉన్నాం. కోర్టులు చెప్పిన వారు వారి యొక్క తప్పుల్ని సరిదిద్దుకోలేక కొంటి సాకులు చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఏమైంది? కులగణన గురించి ఏమైంది? అసలు లీగల్ శాంక్టిటీ ఉండదు దానికి. 42% బీసీ డిక్లరేషన్ కామెంట్లో ఇచ్చినారు మీరు. ఆ 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మేము ఇచ్చి తీరుతామని మాట్లాడుతూ ఉన్నారు. కానీ కులగణన మొత్తంగా కూడా ఒక ఫార్స్గా ఇవాళ ప్రజల ముందర హౌస్లో పెట్టి చీట్ చేసే ప్రయత్నం సర్కార్ చేసింది. లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. ఏ రకంగా బీసీల సంఖ్య తగ్గించి వేరే వర్గాల యొక్క సంఖ్యను పెంచి తప్పుడు యొక్క రిపోర్ట్ తయారు చేసిందో సర్కార్, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, స్వయాన కాంగ్రెస్ నాయకులు కూడా నిలదీస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రీసర్వేకు ముందుకు వచ్చింది సర్కార్. ఇది పెద్ద ఓటమి కాంగ్రెస్ సర్కార్. చేసిన తప్పుల్ని ఇవాళ విత్ ఇన్ నో టైం 1 month లోపల బయటకు వచ్చి మరి రీసర్వేకు నిర్ణయించడం అంటే అది ప్రజా విజయం. ప్రజలు కోరుకునే విధంగా మన రీసర్వే